ఇద్దరు ముగ్గురు పొలిటీషియన్స్ అబ్బా నాకు చాలా ఇష్టమైన పొలిటీషియన్స్ ఇద్దరు ముగ్గురు వాళ్ళ ప్రచారాలకు వెళ్ళిన వాళ్ళ ఎమ్మెల్యే కాగానే కథం ఒకరోజు భోజనానికి పిలవలేదు ఒకరోజు కనీసానికి వాళ్ళు ఊర్లో జరిగిన ఫంక్షన్స్కి ప్రోగ్రామ్స్కి పిలవలేదు. అరే ఏంది ఇది ఎప్పటి నుంచి ఎన్ని అసలు ఇంకొక ఎమ్మెల్యేకి అయితే ఆయన వాళ్ళ ఊర్లో నేను ఎమ్మెల్యేగా నాకు చేద్దామని ఉంది, ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తాను, టికెట్ తెచ్చుకుంటాను ఏదో విధంగా అని ఆలోచన పెట్టుకొని ముందుగా ఊర్లో కొంచెం సోషల్ కార్యక్రమాలు చేస్తారు కదా, సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. అట్లా ఐ క్యాంపులు, బ్లడ్ క్యాంపులు, అవి ఈ క్యాంపులు ఆ క్యాంపులు ఏ క్యాంపులు పెట్టినా కూడా నేను పోయేటోని. ఆఖరికి ఆ ఊర్లో అయ్యప్ప పూజ చేస్తే కూడా పోయినా. తను గెలిచిన తర్వాత సంవత్సరం అవుతుంది ఈ రోజు వరకు ఒక్కరోజు కూడా ఎక్కడ నన్ను హైలైట్ చేసినట్టు కానీ, నన్ను పిలిచినట్టు కానీ, నన్ను వాళ్ళ ఊర్లో జరిగిన కార్యక్రమాలకు నన్ను తీసుకుపోయినట్టు కానీ, లేకపోతే సీఎం దగ్గర ఒక మాట చెప్పి మనోడు పాపం మంచోడు ఏదైనా ప్రోగ్రామ్ ఇప్పిద్దాం, మనం ఏదైనా చేద్దాం ఎగ్జాంపుల్ చెప్తున్నాం. అవన్నీ వద్దబ్బా, అరే నేను గెలిచినాదా ఓ పార్టీ చేసుకుందాం మంచిదా, మన ఇంటికి రా అని చెప్పేసి ఒక నా కోసం ప్రత్యేక ఎట్లుంటుంది. అన్ని సార్లు నీ ఊరికి వచ్చాను, అన్ని సార్లు నా కార్లు, నా డీజిల్, నా పెట్రోల్ నేను పోసుకొని వచ్చి మిమిక్రీ చేసి నీ గురించి గొప్పగా చెప్పి నీ గురించి అంతా ప్రచారం చేసి హైలైట్ చేసి ఇంత చేస్తే గెలిచిన తర్వాత కనీసానికి ఒక పూట సంవత్సరం మొత్తంలో ఒక్కరోజు దొరకలేదు నీకు టైం. చాలా దెబ్బలు, చాలా ఉంటాయి అన్న, చాలా దెబ్బలు తిన్నా. ఒక్క ఎమ్మెల్యే ఇద్దరు ఎమ్మెల్యేలు కాదు, నేను ఊరికే ఏదో ఇద్దరు అని చెప్పిన. అందరూ ఎంతమందికి నేను ఏం చేశానో అవన్నీ చెప్తే కరెక్ట్ కాదు కాబట్టి చెప్తున్నా. చాలా దెబ్బలు తినేసి వచ్చాను. అట్లనే అందరు పొలిటికల్ లీడర్లు అట్లా ఏం లేరు, చాలా మంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మంది నీకేం కావాలన్నా రా శివ అని అంటూ ఉంటారు. బట్ నేను పోను, అది వేరు విషయం. కానీ మరి మీరు అనుకోవచ్చు, మరి పిలిచిన దగ్గర పోకుండా పిలువని ఎందుకు ఆలోచన అంటే నేను దాని గురించి కాదు అంటుంది. విశ్వాసం, వ్యక్తిత్వం ఏమైతుంది. ఆయన పిలవంగానే మనం ఏం పోంలే కానీ తినడానికి తాగడానికి ఆ మాట అనేసరికి చాలు హ్యాపీ పోని గుర్తుంచుకున్నాడు. అది అట్లా. అమ్మగారు ఎలా ఉన్నారన్న? బాగుంది అంతా, ఆమెకే హ్యాపీ. పాటలు కూడా ఇంటర్వ్యూలో అంటే మా అమ్మ వాళ్ళ మా తల్లిగారు ఊరు టేకులగూడెం అని కాజీపేట దగ్గర ఉంటుంది. సో మా మేనమామ కొడుకుకి పెళ్ళి. సో పోదాం బిడ్డ చాలా రోజులే ఊరు చూడక మా వాళ్ళని గలవక అని అంటే ఆ చెప్తున్న విధానంలో ఫేస్లో ఇట్లా కళ గ్లో కనబడింది మా అమ్మ ముఖంలో. పాప ఆనందపడుతుంది అని చెప్పేసి చక్కగా తీసుకొని ఓ 2 రోజులు 3 రోజులు మా అమ్మని ఆ ఊర్లో తీసుకెళ్ళి ఆ పెళ్ళి ఆడావిళ్ళన్నీ చేపించి అక్కడి నుంచి మళ్ళీ మా చిన్నమ్మ బిడ్డ ఆమె పెళ్ళికి కూడా తీసుకెళ్ళి అట్లా రకరకాలుగా తిప్పుకొని వచ్చాను. చాలా హ్యాపీ. మధ్యలో మెట్ల మీదకి వెళ్ళి పడి 80 డేస్ కదలకుండా బెడ్ మీదనే పడుకోవాలి. ఎందుకంటే ఈ వయసులో బొక్కలు అతకవు కదా. సో అట్లా తను సన్నబడ్డది, చిక్కిపోయింది. ఒక్కటి పడకపోతే ఇంకా నిండుగా బాగా మంచిగా ఉండేది. బట్ యాక్టివ్నెస్ అట్లాగే ఉంది. అదే యాక్టివ్నెస్, అదే యాక్టివ్గా, అదే ఇదిగా తన అన్నం తనే తింటే తనకు తానే బాత్రూమ్కి వెళ్తుంది, తనకు తానే అన్నీ సర్దుకుంటుంది, చేస్తుంది. ఎటన్నా ఊరికి పోవాలన్నా కూడా తనకు తానే చీర కట్టుకుంటుంది. అన్నీ ఉన్నాయి దేవుడి దయ వల్ల. కాకపోతే ఏంటంటే చిక్కిపోయింది, సన్నబడిపోయింది బాగా. అంటే ఈ మాంసం కండలు లేవు. ఇట్లా పండుకున్న మెయిన్ అదే, ఆ పడ్డప్పుడు పడుకుంది కదా బెడ్ మీద, ఇంకా అప్పుడే అదే మెయిన్ ఇంకా చిక్కిపోయింది బాగా. అన్నా చూడాలి మళ్ళీ దేవుడి దయ వల్ల మంచిగా ప్రాణం పడితే. ఇప్పుడు వాళ్ళ మా 4వ అన్న కొడుకు పెళ్ళి ఉంది ఏప్రిల్లో. కొంచెం ఆ సంతోషంలో కొంచెం లెగిసి మళ్ళీ కొంచెం ప్రాణం పడుతుందేమో చూడాలి. అనే మీది ఇంకొకటి ఏమైతే ఇది ఉందో, తెలంగాణ ఈ ఆంధ్ర ఈ ఏదో చిన్న ఈ విభేదాల వల్ల అవకాశాలు కొంచెం ఇబ్బంది అయ్యింది శివారెడ్డి అన్నకి అనేది ఒక రూమర్ నడుస్తుంది. ఆ రూమర్కి
తెలంగాణ ఆంధ్ర విషయంలో నేనేం తెలంగాణకు సపోర్ట్ చేయలేదు, నేనేం ఆంధ్రాకి సపోర్ట్ చేయలేదు. అప్పుడు కూడా నా పనేదో నేను చేసుకుంటూ ఉన్నాను. నేను చెప్పాను కదా, నాకు అందరు కావాలి, అందరంటే ఇష్టం, నాకు అందరితో ప్రేమగా ఉన్నాను. ఓకే, ఒకవేళ నేను తెలంగాణకు కనుక బాగా సపోర్ట్ చేసి ఉంటే ఏమో కేసీఆర్ గారు నాకేమన్నా ఇచ్చేవాళ్ళు కావచ్చు. పోనీ ఆంధ్రాకి సపోర్ట్ చేసి ఉంటే చంద్రబాబు నాయుడు గారో లేకపోతే ఇంకొకరు వైఎస్ రాజశేఖర్ గారు ఏదైనా ఇచ్చేవారు. అట్లా ఏం లేదన్నా, అందరితో ప్రేమగా ఉంటాను. ఇప్పుడు నువ్వా అన్ని గొడవ పడుతూ ఉంటే నేను దాని జోలికి పోను. మీకు ఏదైనా అవసరమా మీకు హెల్ప్ చేస్తాను, మీకు ఏదైనా అవసరమా మీకు హెల్ప్ చేస్తాను. కానీ నేను నువ్వే కావాలి ఆయన వద్దు, ఆయనే కావాలి నువ్వు వద్దు అని మాత్రం నేను అనను. అందరితో ప్రేమగా ఉంటాను.